వెల్కమ్ టు ద క్యాష్ బెట్ యూట్యూబ్ ఛానల్ గాయ్స్. ఈరోజు నేను సూపర్బ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో కాదు, హౌ టు సేవ్ ట్యాక్స్ ఆన్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. మీకు కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటే కనుక దాని మీద ట్యాక్స్ని ఎలా తగ్గించుకోవాలి ఆర్ ట్యాక్స్ని ఎలా పే చేయకుండా ఉండాలి అనేది ట్యాక్స్ ప్లానింగ్ ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? ఈ వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉండబోతుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా కనుక యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా? సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో మీకు కనుక షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటే కనుక దాని మీద ట్యాక్స్ని ఎట్లా తగ్గించుకొని కట్టాలి ఆర్ అసలు కంప్లీట్ ట్యాక్స్ ఎట్లా పే చేయకుండా ఉండాలనేది ఈ వీడియోలో మనం చూద్దాము. దీనికి కావాల్సింది మనకి ఏంటంటే 2 ఇంపార్టెంట్ టర్మ్స్ ఆర్ డెఫినిషన్స్ ఏదైనా కానీ దాని గురించి మనకి అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి. అదేంటో కాదు, ఫస్ట్ వన్ వచ్చేసరికి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. ఇదేంటంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మనకి ఇంత ఇన్కమ్ లిమిట్ వరకు మీరు ట్యాక్స్ పే చేయాల్సిన పని లేదు, అంతకి దాటితే ట్యాక్స్ పే చేయాలి అని గవర్నమెంట్ ఒక లిమిట్ సెట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఆ లిమిట్నే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అని అంటారు. ఓకే, సో క్లారిటీ వచ్చింది డెఫినేషన్ అయితే. సో ఇప్పుడు మీకు ప్రజెంట్ మనకున్న ఆ లిమిట్స్ ఏంటనేది మీకు ఇక్కడ ఈ పీడిఎఫ్ ఈ ప్రజెంటేషన్లో కనబడుతుంది కదా. చూడండి, రేట్స్ ఫర్ ఇండివిజువల్స్ అయితే 2,50,000 వరకు బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఉంది. ఓకేనా? దాన్నే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అంటారు ప్రజెంట్ 2,50,000 వరకు. దాన్ని దాటితే మీకు ట్యాక్స్ రేట్లు కనబడుతుంది 5%, 20%, 30%. అలాగే సీనియర్ సిటిజన్స్ అయితే కనుక వాళ్ళకి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ వచ్చేసరికి 3 lakhs వరకు ఉంది. ఓకే, అది దాటితే మళ్ళీ 5%, 20%, 30% అట్లా. అలాగే సూపర్ సీనియర్ సిటిజన్స్ అంటే వీళ్ళు 8 years అబోవ్ ఆర్ 8 years. ఓకే, వాళ్ళకి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ వచ్చేసరికి 5 lakhs వరకు ఉంది. అది దాటితే మళ్ళీ ట్యాక్స్ రేట్స్ వచ్చేసరికి 20%, 30% అట్లా ఉంటుంది. ఓకే, సో మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే కనుక ఖచ్చితంగా వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది, కంగారు పడద్దు, అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నమాట బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్. సో మీకు ఐడియా వచ్చింది కదా బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అంటే ఏంటి అని ఒక అవగాహన. ఓకే, సో ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్ రిబేట్. ఓకేనా? సో రిబేట్ అంటే ఏంటంటే మీకు డెఫినేషన్ డైరెక్ట్గా చెప్పకుండా ఇక్కడ ఉన్న చెబుతా చెప్తాను, అప్పుడు మీకు బాగా అర్థమైంది. ఓకే, మీ టోటల్ ఇన్కమ్ కానీ 5 lakhs లోపు ఉంటే దెన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే వాళ్ళు మీకు రిబేట్ ఇస్తాం అంటున్నారు. అర్థమైందా? అంటే మీ టోటల్ ఇన్కమ్ 5 lakhs ఆర్ లోపు ఉంటే కనుక మీకు రిబేట్ వస్తుంది. ఓకే, అది ఎంత ఇస్తారు రిబేటు అంటే ఎయిదర్ 12,500 ఆర్ ట్యాక్స్ అమౌంట్. రెండిట్లో ఏది తక్కువ అయితే అది విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అది రిబేట్ కింద ఇస్తారనమాట. ఓకేనా? సో ఇది రిబేట్ అంటే. రిబేట్ అండర్ సెక్షన్ 87A అంటారు దీన్ని. ఇదేం లేదు, మీ టోటల్ ఇన్కమ్ కనుక 5 lakhs లోపు ఉంటే కనుక రిబేట్ వస్తుంది. ఎంత వస్తుంది? 12,500 ఆర్ ట్యాక్స్ అమౌంట్. రెండిట్లో ఏది తక్కువ అయితే అది వస్తుంది. ఈ ట్యాక్స్ అమౌంట్ అంటే ఏం లేదండి, మనకి వచ్చిన ఇన్కమ్ ఉంటుంది కదా, ఆ ఇన్కమ్ని నార్మల్గా స్లాబ్స్ ప్రకారం ఆర్ ఎక్సెట్రా క్యాలిక్యులేట్ చేస్తే ఒక ట్యాక్స్ ఫిగర్ వచ్చింది కదా, ఆ ట్యాక్స్ ఫిగరే ఇదనమాట. ఓకేనా? సో రిబేట్ అనేది 12,500 కానీ ఆర్ ట్యాక్స్ అమౌంట్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్, రెండిట్లో ఏది తక్కువ అయితే అది రిబేట్ వచ్చింది. ఆ రిబేట్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమి ఉండాలి? 5 lakhs లోపు ఇన్కమ్ ఉండాలి, అంతే కదా. అది సింపుల్గా అది డెఫినేషన్. ఓకే, ఇంకొకటి మెయిన్ పాయింట్ ఇక్కడ నోట్లో రాశాను చూడండి, అదేంటంటే ఈ రిబేట్లోకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా వచ్చింది. 311A సెక్షన్ కింద ఉండే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా ఈ రిబేట్లోకి వచ్చింది. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 311A అనే సెక్షన్ ఉంది కదా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, ఈ వీడియో మొత్తం దాని గురించి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ గురించి. సో ఈ 311A రేట్ ఏంటంటే ప్రజెంట్ 20%, అంటే వీళ్ళు July 23, 2024 తర్వాత నుంచి 20% రేట్ అనమాట. July 23, 2024 ముందు రేట్ ఏంటంటే 10%. సో ఇప్పుడు మనం ప్రెజెంట్ రేట్ కావాలి కాబట్టి 20% అని చెప్తున్నాను. మనకి నెక్స్ట్ వచ్చే అన్నిటి ఎగ్జాంపుల్స్లో కూడా 20% తీసుకొని క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, సో మీరు July 23, 2024 ముందు అమ్ముంటే కనుక, ముందు మీరు క్యాపిటల్ గెయిన్స్ జనరేట్ అయి ఉంటే కనుక మీరు 10% రేట్ తీసుకోవాలి, తర్వాత అయితే 20% తీసుకోవాలి. సింపుల్. ఓకేనా? నెక్స్ట్ ఇది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇప్పుడు చెప్పాక 311A అని ఆ డెఫినేషన్ అనమాట. ఏం లేదు, సింపుల్. మీరు ఏమన్నా లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ కొని 12 monthsలో సేల్ చేస్తే దీంట్లోకి వచ్చింది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండర్ సెక్షన్ 11A. ఓకేనా? ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు 1 year లోపే, లైక్ 12 months లోపే మళ్ళీ విత్డ్రా చేసేసారు, అది కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, అది కూడా ఈ 11A వచ్చింది. సో ఇట్లా
ఇవి చెప్తున్నాడు అనమాట, అంతే, అంతకుమించి ఏం లేదు. సో షార్ట్ రన్ అప్లికేషన్స్ అనేది ఇవి. బేసిక్ ఇన్కమ్ లిమిట్ అంటే అది, రిబేట్ అంటే అది. సో క్లారిటీ వచ్చింది కదా. ఈ మూడు కొంచెం ఐడియా ఉంటే నెక్స్ట్ మనం వెళ్ళేవన్నీ చాలా ఈజీగా అయిపోతాయి. ఓకే, మీరేం కంగారు పడద్దు. ఇక్కడ దాకా మీకు అర్థం కాకపోయినా నెక్స్ట్ వచ్చే ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్లో క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సో మీకు కావాలంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకొని చూడండి, లేదంటే 0.7x 7.5x అలా పెట్టుకొని చూడొచ్చు. ఓకే, సో మీకు ప్రాబ్లంగా అనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు చూడండి, జస్ట్ 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఆ 3 ఎగ్జాంపుల్స్తో మీకు కంప్లీట్గా ఐడియా వచ్చేస్తుంది అనమాట, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్తో మీరు ఎట్లా ట్యాక్స్ సేవ్ చేసుకోవాలి దాని మీద అనేది. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 చూడండి. ఎగ్జాంపుల్ 1లో మీ శాలరీ ఇన్కమ్ 4 lakhs, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చేసరికి 2 lakhs, అదర్ ఇన్కమ్స్ డిడక్షన్స్ ఎక్సెట్రా ఏం లేవు. మనకి కంప్యూటేషన్కి ఈజీగా ఉంటుందని అట్లా తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ అతను రెసిడెంట్ ఆప్టింగ్ ఫర్ ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్. ఓకే, నెక్స్ట్ క్యాల్కులేట్ ట్యాక్స్ లయబిలిటీ. సో ఈ ఎగ్జాంపుల్ ప్రకారం ఇక్కడ చూడండి ఏం చేసాం. మనకేం తెలుసు, రిబేట్ అంటే 5 lakhs లోపు ఉంటేనే వస్తుంది. ఓకే, అది క్లారిటీ ఉంది. ఈ క్వశ్చన్లో ఏం చెప్పారు, టోటల్ ఇన్కమ్ అంటే శాలరీ 4 lakhs ప్లస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 2 lakhs, రెండు కలిపి 5 lakhs దాటేసినాయి. స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది కదా, స్టాండర్డ్ డిడక్షన్ శాలరీకి 50,000 అది కూడా ఇచ్చేద్దాం. ఇచ్చేస్తే అప్పుడు శాలరీకి ఎంత అయింది, 3.5 lakhs అయింది. సో 3.5 + 2 రెండు కలిపితే 5.5 lakhs. అంటే ఏంటి, రిబేట్కి ఇవ్వాల్సిన 5 lakhs ఉంది కదా, అది దాటేసిందా లేదా, దాటేసింది. సో దాటేసింది కాబట్టి మీకు రిబేట్ వచ్చిందా, రాదు. ఓకే, సో క్లారిటీ వచ్చింది కదా, రిబేట్ అయితే రాదు ఇంకా పక్క. సో నౌ ట్యాక్స్ లయబిలిటీ కంప్యూటేషన్ చేద్దాం. శాలరీ ఇన్కమ్ 4 lakhs మైనస్ స్టాండర్డ్ తీసేస్తే 3.5 lakhs ఉంటుంది. 3.5లో బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఉందిగా 2.5 lakhs. ఓకేనా, అది తీసేద్దాం. అది కూడా తీసేస్తే సో టోటల్ ఎంత వచ్చింది అప్పుడు మీకు 1 lakh ఉంటుంది. 1 lakh మీద స్లాబ్ రేట్ 5%. పైన ఇచ్చిన పిక్చర్లో ఉన్న స్లాబ్ రేట్స్ మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఓకేనా, అది 5% కాబట్టి 5,000. నెక్స్ట్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద ఎలా ఉంటుంది ట్యాక్సేషన్ అంటే మాట్లాడాం 20% అని చెప్పి. సో క్వశ్చన్లో 2 lakhs చెప్పాడు, సో డైరెక్ట్గా 20% వేస్తాం, 40,000. సో టోటల్ ట్యాక్స్ ఎంత, అది 5,000, ఇది 4,000, రెండు కలిపి 45,000. ఓకే, సెస్ నెక్స్ట్ కలుపుకుంటారు 4%. అది. సో ఇది ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ 1లో మనకు రిబేట్ వచ్చిందా, రాలేదు. ఎందుకు రాలేదు, మన టోటల్ ఇన్కమ్ 5 lakhs దాటింది కాబట్టి. అందులో స్టాండర్డ్ డిడక్షన్ కన్సిడర్ చేసామా లేదా, చేసాకే 5 lakhs లిమిట్ దాటిందా లేదా చెక్ చేసాం, అంతేనా. అది క్లారిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. ఇక్కడ చూడండి, శాలరీ ఇన్కమ్ మళ్ళీ 3.2 lakhs. ఇక్కడ షార్ట్ టర్మ్ అవన్నీ ఎక్సెట్రా అంతా సేమ్ ఉంది. ఓకేనా, 2 lakhs అంతా సేమ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉన్నట్టే ఉంది, జస్ట్ శాలరీ ఒకటే మారింది 3.2 lakhs అని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 3.2 lakhs కాబట్టి దాని మీద స్టాండర్డ్ డిడక్షన్ ఇవ్వాలి. ఓకేనా, ఇచ్చేస్తాం. అప్పుడు ఎంత అయింది, 2.7 lakhs అయింది శాలరీ వరకు. సో ఇప్పుడు శాలరీ 2.7 lakhs, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 2 lakhs, రెండు కలిపితే 4.7 lakhs. టోటల్ ఇన్కమ్ 5 lakhs లోపు ఉంది, అంతే కదా. అవునా, 5 lakhs లోపు ఉంది. ఇప్పుడు 5 lakhs లోపు ఉంది కాబట్టి ఏమొచ్చింది, రిబేట్ వచ్చింది, అంతేనా. రిబేట్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. సో రిబేట్ వచ్చింది. ఇప్పుడు ట్యాక్స్ లయబిలిటీ కంప్యూటేషన్ స్టార్ట్ చేద్దాం. సో శాలరీ ఇన్కమ్ ఎంత, 3.2 lakhs మైనస్ స్టాండర్డ్ డిడక్షన్ చేయాలి కాబట్టి మైనస్ చేసాం, మైనస్ 2.5 lakhs ఏది బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఉంది చేసి నెక్స్ట్ స్లాబ్ రేట్ ప్రకారం ఇంటూ 5% కొట్టాం, ట్యాక్స్ 5,000 వచ్చింది. పక్కన పెట్టండి. స్టాండర్డ్ డిడక్షన్ రండి, ఇంపార్టెంట్. స్టాండర్డ్ డిడక్షన్ సేమ్ 2 lakhs ఇంటూ 20%, జూలై 2024 తర్వాత అమ్మాం కాబట్టి 20% వేసి 40,000 వచ్చింది. సో జనరల్గా ట్యాక్స్ వచ్చేసరికి ఇక్కడ 40 + 1 41,000 అంతే. బట్ ఈ క్వశ్చన్లో మనకి రిబేట్ వచ్చింది, అవునా. సో రిబేట్ ఉన్నప్పుడు ఎట్లా చేస్తున్నాం చూడండి. రిబేట్ ఏం చెప్పా మీకు, 12,500 ఆర్ ట్యాక్స్ అమౌంట్ విచ్ ఎవర్ ఈస్ లోయర్. రెండింటిలో ఏది తక్కువ అయితే అది రిబేట్ వస్తుందని చెప్పా. ఇక్కడ 12,500 ఒకటి, రెండో ఫిగర్ టోటల్ ట్యాక్స్ క్యాల్కులేట్ చేసాం మనం ఆల్రెడీ, ఎంత వచ్చింది, 41,000 వచ్చింది. సో రెండింటిలో తక్కువ ఏంటిది, 12,500. సో రిబేట్ 12,500 ఇస్తున్నాడు మనకి. సో ఇప్పుడు మనం టోటల్ ట్యాక్స్ యాక్చువల్గా 41,000 పే చేయాలి. అందులో రిబేట్ మైనస్ 12,500 పోగా 28,500 మాత్రమే పే చేయాలన్నమాట. ఓకేనా. సో ఇట్లా మీకు బెనిఫిట్ అవుతుంది రిబేట్ వచ్చి, అర్థమైందా. సో ఇది సెకండ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. థర్డ్ ఎగ్జాంపుల్ కూడా ఏం లేదు, సేమ్ మొత్తం అన్నీ సేమే, జస్ట్ శాలరీ ఒకటే మారింది. ఇక్కడ 2 lakhs, జస్ట్ 2 lakhs అంతే. ఇది రెండింటికి ఎగ్జాంపుల్ 1 ఎగ్జాంపుల్ 2 చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, చాలా కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, చూడండి జాగ్రత్తగా. శాలరీ 2 lakhs అదొక్కటే మారింది, మిగతా అన్నీ సేమ్ ప్రీవియస్ క్వశ్చన్స్తో ఎగ్జాంపుల్స్లోనే. ఇప్పుడు చూడండి, మనకు తెలుసు రిబేట్ అంటే 5 lakhs లోపు ఉండే వచ్చింది, పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ ఈ క్వశ్చన్లో
శాలరీ ఇన్కమ్ 2 lakhs అంటే మైనస్ స్టాండర్డ్ డిడక్షన్ తీసేస్తే 1.5 lakhs శాలరీ ఇన్కమ్ ఉంటుంది, ప్లస్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 2 lakhs. సో రెండు కలిపితే 3.5 lakhs అంతే. సో ఆబ్వియస్గా రిబేట్ అనేది వచ్చింది, ఎందుకంటే 5 lakhs లోపు ఉంది కాబట్టి. డన్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చెప్తా చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక శాలరీ ఇన్కమ్ ఎంత ఉంది ఇక్కడ, 2 lakhs. స్టాండర్డ్ డిడక్షన్ తీసేగా 1.5 lakhs అంతే. బట్ మనకి బేసిక్ ఎగ్జామ్ లిమిట్ ఎంత మాట్లాడాము ఇందాక, ఎంత బేసిక్ ఎగ్జామ్ లిమిట్ 2,50,000 వరకు ఉంది బేసిక్ ఎగ్జామ్. సో ఇప్పుడు నీకు శాలరీ 1,50,000 ఉంది, బేసిక్ ఎగ్జామ్ లిమిట్ 2,50,000 వరకు ఉంది. సో శాలరీ 1.5 వరకే ఫిల్ చేస్తుంది కాబట్టి మిగిలిన 1 lakh అలా ఉండిపోయింది గ్యాప్, అవునా. ఆ గ్యాప్లో మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ని ఫిల్ చేయొచ్చు. అంటే మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 2 lakhs ఉంది కదా, అందులోంచి 1 lakh తీసి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆ బేసిక్ ఎగ్జామ్ లిమిట్లోకి. సో ఇప్పుడు నీకు బ్యాలెన్స్ ట్యాక్స్ దేని మీద పడుతుంది, నీకు శాలరీ ఆ 1.5 ప్లస్ అందులో ఇంకో 1 lakh షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, మొత్తం కలిపి 2.5 స్లాబ్ ఫిల్ అయింది బేసిక్ ఎగ్జామ్ లిమిట్ స్లాబ్. సో ఇంక ఎక్సెస్ ఎంత ఉంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో ఓన్లీ 1 lakh ఉంది. సో ఇప్పుడు నువ్వు ట్యాక్స్ పేయబుల్ ఆ 1 lakh మీదే క్యాలిక్యులేట్ చేయాలి, అర్థమైందా. అదే చేసాం ఇక్కడ. సో చూడండి ఇక్కడ రెడ్ మార్క్లో హైలైట్ చేసి చెప్పాను చూడండి. సో బెనిఫిట్ ఆఫ్ రిబేట్ అండ్ బేసిక్ ఎగ్జామ్షన్ విల్ కమ్ టు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, అర్థమైందా. సో ఇక్కడ మీకు రెండు వస్తున్నాయి, రిబేట్ వస్తుంది, బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కూడా వస్తుంది ఇక్కడ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి. అబ్జర్వ్ చేశారా, అది. సో ఇప్పుడు ట్యాక్స్ లయబిలిటీ చూడండి, శాలరీ ఇన్కమ్ మీద ఎంత, ఆబ్వియస్గా అది 2 lakhs కాబట్టి మైనస్ స్టాండర్డ్ డిడక్షన్ ఇచ్చిన తర్వాత మైనస్ 2.5 స్లాబ్ అన్నీ చూస్తే అసలు మీకు 0 ట్యాక్స్ రాదు దానికి, ఎందుకంటే బేసిక్ ఎగ్జామ్ లిమిట్ కంటే తక్కువకి వెళ్ళిపోయింది కాబట్టి, ఓకేనా. నెక్స్ట్ ట్యాక్స్ ఆన్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 1 lakh. ఎందుకు 1 lakh వేసాం, 2 lakhs యాక్చువల్గా. ఆ 2 lakhsలో 1 lakhని బేసిక్ ఎగ్జామ్ లిమిట్కి పంపించాం, అక్కడ లిమిట్ ఉంది కాబట్టి. బ్యాలెన్స్ ఇంకా 1 lakh ఉంది. సో 1 lakh మీద 20% వేసాం, 20,000. సో టోటల్ ట్యాక్స్ పేబుల్ ఎంత, 20,000. అది 0 కాబట్టి 20,000. బట్ ఇక్కడ మనకి రిబేట్ కూడా ఉంది ఈ క్వశ్చన్లో, అవునా. రిబేట్ కూడా ఉంది. రిబేట్ ఎలా ఇస్తాం, 20,000 ఆర్ 12,500 విచ్ ఎవర్ ఈజ్ లోయర్. సో ఇక్కడ రెండింటిలో తక్కువ, 12,500 లోయర్. సో రిబేట్ 12,500 ఇవ్వాలి. సో 20,000 మైనస్ 12,500 7,500 ఎక్స్క్లూడింగ్ సెస్ 4% నెక్స్ట్ ట్యాక్స్ చేయాలి. సో 7,500. సో మీకు ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది కదా. ఈ క్వశ్చన్ ద్వారా మీకు ఏమర్థమైంది, ఈ క్వశ్చన్లో మీకు బోత్ రిబేట్ వచ్చింది ప్లస్ బేసిక్ ఎగ్జామ్ లిమిట్ కూడా యూజ్ అయింది అట్లా. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటే ఇలా మీరు ప్లాన్ చేసుకోండి, ఓకేనా. మీ ఇన్కమ్ ఎంత ఉన్నప్పుడు ఇప్పుడు మేము అమ్ముదాము పర్లేదు, ఎందుకంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ దీంట్లోకి అడ్జస్ట్ అయ్యిద్ది, అట్లా క్యాలిక్యులేట్ చేసుకుని ప్లాన్ చేసుకోండి, ఓకే. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను నేను. అలాగే ఇంకొక లాస్ట్ పాయింట్ ఇది, అది ఇంపార్టెంట్ ఏంటంటే యాక్చువల్గా ఈ రిపోర్ట్ మొత్తం మాట్లాడింది, ఈ కాన్సెప్ట్ మొత్తం, ఈ పీడిఎఫ్ మొత్తం మనం డిస్కస్ చేసేది మొత్తం ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్లోనే డిస్కస్ చేసాం మనం. న్యూ ట్యాక్స్ రిజైమ్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అడ్జస్ట్మెంట్ రిబేట్కి రావడం అనే కాన్సెప్ట్ ఉండదు, ఓకే. మెజారిటీగా ఉండదు అసలు. సో అందుకని ఓన్లీ న్యూ ట్యాక్స్ రిజైమ్, ఓన్లీ ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ మాత్రమే ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సెట్టింగ్ ఆఫ్ టు రిబేట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, న్యూలో ఆ కాన్సెప్ట్ ఉండదు, ఓకే. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఈ వీడియోకి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేము ఖచ్చితంగా ప్రతి కామెంట్కి రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాము. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు మెయిల్ చేయండి askcashbet@gmail.com ఆర్ మా ఫామ్స్ ఉన్నాయి, మీరు అందులో ఫిల్ చేసి మీ క్వైరీస్ని ఇంకా డీటెయిల్గా కూడా అందులో చెప్పచ్చు మాకు, మేము దానికి కూడా రెస్పాండ్ అవుతాం. ఆర్ యూ కెన్ టెక్స్ట్ అస్ ఇన్ వాట్సాప్ నెంబర్ వీడియో డిస్క్రిప్షన్లో ఆర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు మా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ అలాట్.